దారిద్ర్యం మరణం భయం. ఎంతవరకు? శివపూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి. శివపూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అది చెప్పాడు. శివుడు ఎలా తొలగిస్తాడు? ఏ ప్రారంధం వల్ల ఇవి వచ్చాయో ఆ ప్రారంధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకే ఈయనకి బాగా అలవాటు చేసిందని చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు, మంత్రజపం అలవాటు చేశాడు, శుద్ధిగా సకాలంలో నిద్ర లేవడం, మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు. అంటే నీ ప్రారంధంలో అకాల మృత్యు ఉన్న నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు. ఈ ఒక్క కథ ద్వారా ఎన్నో తెలుసుకోవాలండి. ఒక కథ ద్వారా ఋషులు ఎన్నో చెప్పదలుచుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ శ్రద్ధగా విని ఉంటే ఈ కథలో ఎన్ని సందేశాలు చెప్పామో పాయింట్ వేజ్ రాసి చూపించగలిగితే వాళ్ళకి శివుడే గొప్ప డిగ్రీ ఇస్తాడు. నేనే చెప్పను. ఒక్కొక్క దానిలో ఎన్ని సందేశమో కనుక నువ్వు చక్కగా ప్రవర్తిస్తే ప్రారంధాన్ని కూడా ఏమనక్కర్లేదు. ఎందుకంటే ప్రారంధం నీకేమిటో తెలియదు. తెలియనప్పుడు నీకు తెలిసింది ఈ జీవితమే కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్రయత్నం చక్కగా చేయి. అందుకే పిల్లవాడికి మంచి ప్రవర్తన నేర్పాడు తల్లి తండ్రి. ఎందుకంటే తండ్రికి మనసులో తెలిసి 16 ఏళ్ళకి పోతాడని బయటకు చెప్పలేదు, లోపల దాచుకున్నాడు, భయపడుతున్నాడు. ఏదో జ్ఞానప్రధానమైన పిల్లవాడు కావాలన్నాడే కానీ అల్పాయుష్కుడే అని బాధ లోపల ఉందండి తండ్రికి. కానీ ఏం చేస్తాడు? కానీ అలవాట్లు జాగ్రత్తగా నేర్పుతున్నాడు. ఇంటికి ఎవరు వచ్చినా నమస్కారం చేయంటున్నాడు. ఈయన బుద్ధిగా వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. అదేమిటో కానీ వచ్చిన ప్రతి మహర్షి జ్ఞానవాన్ భవ